చేసి ప్రభాస్ గారి ఓల్డ్ గెటప్ని ఈరోజు ఈవినింగ్ నాకు తెలిసి 6 o'clock షో నుంచి చూపించడానికి విశ్వా గారు కాల్ తీసుకుని పెట్టాము. ఆయన ఎపిసోడ్ డెఫినెట్గా మైండ్ బ్లోయింగ్ ఉంటుంది. ఎందుకంటే చాలా కష్టపడి డబ్బులు ఆయన కష్టపడి చాలా తీసిన ఎపిసోడ్. ఎందుకంటే ఒక దీంట్లో రూఫ్లో ఫైట్ జరగడం అంటే ఇంతవరకు ఎప్పుడు రాలా. ఆ రూఫ్లో ఫైట్ వెళ్ళి ఆ ఫైట్ కావాల్సిన లీడు ఇదంతా నియర్ బై ఒక 8 minutes ఎపిసోడ్ ఉంటుంది. 8 to 9 minutes ఎపిసోడ్. డెఫినెట్గా ఆయన స్వాగ్ని మీరందరూ ఎంజాయ్ చేయబోతున్నారు ఇవాళ నుంచి. అలాగే ఎక్కడైతే లెంత్ అని కొంచెం ల్యాగ్ అని ఫీల్ అయ్యారో కొన్ని సందర్భాల్లో అవి కూడా షార్ప్ చేసి ఈరోజు ఈవినింగ్ నుంచి కొత్త ప్రభాస్ గారిని మళ్ళీ రియల్ రాజాసాబ్ గారిని ఫీల్ అయిన ప్రభాస్ గారిని మేము చూపించుకోండి. దీంతో డెఫినెట్గా సాటిస్ఫై అనుకుంటున్నాను. ఈ పండగ అన్ని సినిమాలు బాగా ఆడాలి. డెఫినెట్లీ నిజంగా మాకు నిన్న వచ్చిన అంటే ఇంత పెద్ద ఓపెనింగ్ ప్రభాస్ గారి ఓపెనింగ్ ఎప్పుడు కూడా ప్రభాస్ గారి ఫ్యాన్సే నాకు ఫస్ట్ డే టాక్ ఇలాగే ఉంటుంది మా అన్నది. మీరు అసలు అన్నీ పట్టించుకోవద్దు, మీరు 10 రోజుల తర్వాత స్టామినా చూడండి అని నాకు మెసేజ్ చేస్తున్నారు. అందుకని నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ప్రభాస్ గారు నాలాంటి ఒక మిడ్-రేంజ్ డైరెక్టర్తో ఇలాంటి ఒక కొత్త సినిమాని మీకు అందించారు. అందించిన ఈ సినిమాని మీరందరూ యాక్సెప్ట్ చేసి ముందుకు తీసుకెళ్తున్నందుకు నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. నాకు అంటే ఈ కలెక్షన్స్ ఇవి నాకు తెలియదు కానీ బట్ కామన్ ఆడియన్స్ చూసిన వాళ్ళు అందరూ బాగున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. అంటే ఒక ఎంటర్టైన్ చేసినంతసేపు ఎంటర్టైన్ చేసి దాని తర్వాత ఒక విషయాన్ని చెప్పగలిగాము. ఇది ఆడియన్స్కి బాగా ఎంజాయ్ చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్.